తర్వాత ఆ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి అభిప్రాయాలకు భిన్నంగా ఈరోజు మరలా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు ఆ రాజ్యసభ సీటు అని తెలిసి ఆయన రాజీనామా చేయడం వెనక ఆంతర్యం ఏమిటనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. లేదంటే ఈ పార్టీకి మేలు చేసేటువంటి ప్రయత్నమా లేదా పార్టీకి కీడు చేసేటువంటి ప్రయత్నం? ఎందుకంటే సాయన్న రాజీనామా చేసినప్పుడు అందరం బాధపడ్డాం, కానీ ఈరోజు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. సాయన్న వ్యవహారం కానీ సాయన్న మాట్లాడడం కానీ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్ని, ఆ రోజు సాయన్న తీసుకోకపోయి ఉంటే మరొకరు రాజ్యసభకి ఎప్పుకై ఉండేవాళ్ళు. ఈరోజు మిగతా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో పాటు విధేయులుగా ఉండేటువంటి వాళ్ళేమో దానికి సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి రాజ్యసభ పదవి తీసుకుని మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాదు, కూటమికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయనే చెప్పి రాదు కూటమికి మేలు జరుగుతుంది, అయినా సరే రాజకీయాల నుంచి నేను విరమణ చేయాలని చెప్పిన నిర్ణయం తీసుకున్నాను, ప్రకటించడం జరిగింది. దాని వెనుక కూడా ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఒకసారి పరిశీలిస్తే ఏదన్నా గూడు పుటాని ఉందేమో, ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేమో అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి. అంటే రఘురామకృష్ణరాజు గారికి మాకు మధ్య ఏమీ పొలం తగాదాలు లేవు, ఆస్తి తగాదాలు లేవు, రాజకీయ పరమైనటువంటి విభేదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలో ఉంటూ మా పార్టీని సంబోధిస్తూ ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అటువంటి రఘురామకృష్ణరాజుతో మాకేమి విభేదాలు లేవు, రాజకీయ పరమైనటువంటి విభేదాలు, వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏం లేవు. ఆ రోజు రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో మాట్లాడినటువంటి వాటిలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకడు. అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే, అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇల్లు కత్తికిచ్చాడు. ఆయన ఉన్నటువంటి ఇల్లు రఘురామకృష్ణరాజు గారికి కత్తికిచ్చాడు. దాని ఆంతర్యం ఏమిటి అంటే, పైకి మేము విరోధం అన్నట్టుగా నటిస్తూ లోపల లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి అనుమానం కలుగుతుంది. నేను స్పష్టంగా అడుగుతున్నా సాయన్ని, ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటి, 2024లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఉంటే విజయసాయి రెడ్డి గారు పార్టీని విడిచిపోయి ఉండేవాడా? వెళ్ళరు కదా, వెళ్ళేవాడు కాదు కదా. ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఉంటే లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని, ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను, మేమందరము జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసినటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ ఆవిర్భావం రోజు నేను పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మేమందరం వెళ్ళి ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు అయింది ఆవిర్భవించి. ఆ రోజు 2011 మార్చి 12వ తేదీ మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడ ఆయన జెండాను ఆవిష్కరించి పార్టీని ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మేము పార్టీలో ఉన్నాం. మాకన్నా ముందు నుంచి పార్టీలో ఉన్నటువంటి వాడు, మాకు ముందు నుంచి అనుబంధ సంబంధాలు కలిగినటువంటి వాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం అనుకునేవాళ్ళం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయతను కానీ, సాయన విధేయతను కానీ, చిత్తశుద్ధిని కానీ ఎప్పుడూ శంకించలేము అనుకునేటువంటి వాళ్ళం. మేము మా 15 సంవత్సరాల్లో ఆత్మసాక్షిగా చెప్తున్నాం, ఏమి ఎవరో ఆత్మని చంపుకునో లేకపోతే ఏదో ఒకటి చేయాల్సినటువంటి పని లేదు. ఏ రోజు కూడా మేము ఈ పార్టీలు ఎందుకు చేరామని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎందుకు పనిచేస్తున్నాం అనేటువంటి భావన నాకే కాదు, నాతో పాటు పనిచేసేటువంటి చాలా మందికి కలగలేదు. మేము శాసనసభ్యులమయ్యాం, మంత్రులమయ్యాం, రాజ్యసభ సభ్యులైనా సాయాన్నైనా మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని అయినటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారి పదవులు ఇస్తే మేము పొందినటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో మాకంటూ ఒక గౌరవం గుర్తింపు వచ్చినటువంటిది. అటువంటి పరిస్థితుల్లో సాయన్న వాటన్నిటికీ భిన్నంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను మరలా అడిగేది, పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చుంటే సాయన్న ఖచ్చితంగా పార్టీని వీడిపోయి ఉండేవాడు కాదు. ఈరోజు పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి మరి ఆయనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి గురించి మాట్లాడవచ్చు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టి రకరకాలుగా వ్యాఖ్యలు చేయడం, రకరకాలుగా మాట్లాడడం, ఈరోజు రఘురామకృష్ణరాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా మాట్లాడడం, బయటకు వచ్చి రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. నువ్వేం చెప్పావు, వెంకటేశ్వర స్వామి మీద కొట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు. ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకి సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టుకున్నావు, కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నీకు పార్టీ నేను గుర్తించింది, గౌరవించింది, అన్ని విధాల పార్టీలో అన్ని రకాలైనటువంటి పదవులు పొందావు. అందరూ నీ దగ్గర వచ్చి నెల్లూరు జిల్లాలో సాయంగా నిలబడ్డప్పుడు
చాలా మంది బయటకు వచ్చి ఆయనకు సపోర్ట్ చేశారు నాయకులు. ఎప్పుడు బయట చూడనటువంటి వ్యక్తులు, బహుశా మీడియా కూడా చెప్పాలి ఎంతమంది బయటకు వచ్చేసారు. కారణం ఏమిటి? సాయన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికుడు, అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఆయన కన్నులో పడితే రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన గురించి మంచిగా చెప్తాడు. మనకి ఏదన్నా పనున్నా, ఏదైనా అవసరాలు ఉన్నా, ఈ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా విజయసాయి రెడ్డి గారి దృష్టిలో పడాలి. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వాడు అని చెప్పి చాలా మంది బయటకు వచ్చి చేయడం జరిగింది. రాజకీయాల్లో గెలుపోవటములు అనేటువంటివి సహజం. దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాల్గొవడం జరిగింది. అందులో భాగంగా సాయన్న కూడా ఓడిపోవడం జరిగింది. అంతే తప్ప దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకి పీగా పార్లమెంట్ సభ్యులుగా ఓడిపోయిన రాజ్యసభ ఉంది. రాజ్యసభ చేయగలిగేటువంటి వాడని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి కూడా ఆయన కంటిన్యూషన్ ఇచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో సిఐడి విచారణకు పోవడం, దానికి సంబంధించి బయటకు రావడం, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, క్వార్టరీ గురించి మాట్లాడేసాడు. అందరూ అడుగుతున్నారు, క్వార్టరీలో సాయనాన్ని మించినటువంటి క్వార్టరీలో ఉండేటువంటి వ్యక్తి ఎవరు అనుకోవాలి మనం? గంటలు గంటలు తలుపులు వేసుకుని మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా జగన్ సార్ని కలవడానికి వెళ్తే ఎవరున్నారు లోపల అంటే సాయిరెడ్డి గారు ఉన్నారంటే అసలు మేము వెళ్ళేవాళ్ళం కూడా కాదు, మాట్లాడేవాళ్ళం కూడా కాదు. ఆయన వెళ్ళి మాట్లాడేవాడు. ఆయన వచ్చినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో గంటల గంటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి క్వార్టర్ గురించి, క్వార్టర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు పంపించలేదు, ఎవరు రానివ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అమ్మాయి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు సత్తా కలిగినటువంటి నాయకుడు. నేను విజయసాయి రెడ్డి లాంటి వాడు, మేము 100 మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సరిపోగలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్తోమత ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థైర్యం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి శక్తి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అనేది పార్టీని, ఢిల్లీని ఢీకొని పార్టీని పెట్టినటువంటి వాడు, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టినటువంటి వాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టడమే కాకుండా దానిలో కాంగ్రెస్ పార్టీని ఢీకొని పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీని అంచెలంచెలుగా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాడు, ఎన్నో రకాలైనటువంటి సవాళ్లు ఎదుర్కొన్నటువంటి వాడు, ఎన్నో రకాలైనటువంటి ఎత్తుపల్లాలను దాటుకుని అధిగమించినటువంటి వాడు, కష్ట సుఖాలు అనుభవించినటువంటి వాడు, జీవితంలో రేయి చీకటితో చూసినటువంటి వాడు, పగలు అనేటువంటి వెళ్ళ పగలటువంటి రేయి ఎట్టుంటుంది అనేటువంటిది, వెలుతురు చీకటి రెండు చూసినటువంటి వాడు. కాబట్టి ఆయనకి సంబంధించి ఆ పూజారు, ఈ పూజారు, ఇంకొకడు ఉన్నాడు, నేను వెంకటేశ్వర స్వామికి విధేయుడిని, ఆ పూజారుల మాట్లాడుతున్నాడు, ఈ పూజారులు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్వార్టర్ నుంచి బయటకు రావాలని చెప్పి ఈరోజు కొత్త పలుకు బలకం అనేటువంటిది నిజంగా నాకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు క్యాజువల్ గా. ఆశ్చర్యం కలుగుతుంది. కాకపోతే వీటన్నిటిని కూడా మాట్లాడకూడదని అనుకున్నాను నేను. కాకపోతే మీరేదో సాయం పూట మీడియా వచ్చి అడిగితే ఒక్కొక్కటిగా ఇవన్నీ బాధ కలుగుతున్నాయి కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం వైవి సుబ్బారెడ్డిలో వర్ణం ఏం దాని మీద కూడా బాగా మాట్లాడారు. అది కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడినట్లు ఏమీ పొందం లేదు. ఆయన ఏమంటున్నాడు, వైవి సుబ్బారెడ్డి గారు కేవీ రావు సన్నిహితులు, నాకు సంబంధం లేదని ఒకసారి అంటున్నాడు. దాని ప్రకారం ఏమంటున్నాడు, ఫిర్యాదుదారుతో పాటు ఇతను ఎవరు, ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అంటాడు. మరి వాళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చాడంటే సమాధానం చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఏదో ఆయన ఒక ఆలోచనతో వచ్చాడు. ఈరోజు ఏముంది, చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ అలవాట్లు, ఈ పార్టీలో ఉండడం ఒకటి తీసుకోవడం, ఏదో విధంగా బెదిరించడమో, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ చేత ఏదో ఒకటి మాట్లాడించడమో, ఎవరినో ఒకరిని కేసులు ఇరికించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. రేపు ఈ రోజు ఏం జరుగుతుందో రేపు అదే మరలా తిరిగి పునరావృతం అవుతాయి. రేపు కూడా మేము కూడా ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీలతో ఒకటి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు మీద చెప్పారు, లోకేష్ మీద చెప్పారు, అందరి మీద కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక దుష్ట సాంప్రదాయం, ఇది మంచి సాంప్రదాయం కాదు. చంద్రబాబు నాయుడు ఎందుకో ఈసారి ఒక దుష్ట సాంప్రదాయానికి నాంది పలికాడు. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏవి కూడా ఈరోజు బాగా